మన నెక్స్ట్ వంట ఏంటి? తర్వాత వంట మునక్కాయ కోడిగుడ్ల పులుసు. మునక్కాయ కోడిగుడ్ల పులుసా? నోరు అవుతుందా? మునక్కాయ మళ్ళీ అందులో కోడిగుడ్లు కూడా ఉన్నాయి కదా, అందుకని అనమాట. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఉడికించిన మునక్కాయ ముక్కలు, టమాటో ముక్కలు, చింతపండు పులుసు, ధనియాల పొడి, పల్లీల పొడి, పసుపు, కారం, ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, స్టవ్ ఆన్ చేయను అయితే. ఇంకెందుకు ఆలస్యం? స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాం. బామ్మ, మరి ఈ కూరకి ముందుగా ఏమన్నా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నామా? ముందుగా అంటే ఇదిగో ఈ పల్లీలు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి ఒకటి. ఓకే, ఈ మునక్కాయలో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టాలి. మునక్కాయలో కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. పీసెస్ గా కట్ చేసుకొని తొక్క తీసేసి అంతే కదా. అవును. ఇప్పుడు ముందుగా మనం ఈ గుడ్లు ఉన్నాయి కదా, కోడిగుడ్లు, అవును, కొంచెం మనం లైట్ గా వేయించుకోవాలి. ఉడకబెట్టిన కోడిగుడ్లని ఆయిల్లో వేయిస్తాం కొంచెం. ఓకే, దీనికి వేయించడానికి ముందు దీన్ని కొంచెం నాటు పెట్టాలి. ఈ ఘాటు పెట్టకపోతే ఏమవుతుందంటే నూనెలో వేయగానే టపాటపాని పేలుతాయి. అందుకని ఎప్పుడు కూడా గుడ్లు వేయించేటప్పుడు కొంచెం సైడ్ గా కొంచెం కోసుకొని పెడితే, అవును పెట్టాం, కనిపిస్తుంది కదా, అంతే. లేకపోతే ఏమవుతుందంటే పేలుతాయి అన్నమాట. ఓకే ఓకే, పేరు అదేంటో ఎందుకు పేలుతున్నాయో తెలియక కొంతమంది భయపడతారు. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి వీటిని మనం తీసేయచ్చు. అంతేనా? అంతే, అది బ్రౌన్గా వచ్చేసినట్టేనా? చేస్తా తీసేస్తాం. ఓకే, స్పూన్ ఇవ్వనా? ఎందుకు చూద్దాం, దీంట్లో గంట లేకపోతే. ఓకే, అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు ఇలాగే ఇప్పుడు మనం దీన్ని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఇదిగో ఆవాలు. ఓకే, అదే ఆయిల్లో ఆవాలు వేసాం. పచ్చిమిర్చి వేస్తున్నాం. ఓకే, పచ్చిమిర్చి ముక్కలు వేసాం. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. ఇప్పుడు వేయించు వాటిని ఇవి కొంచెం వేగుతున్నప్పుడు మనం టమాటా ముక్కలు వేయాలి. ఇలా వచ్చేటప్పటికి ఇదిగో టమాటా ముక్కలు వేసేస్తాం. టమాటా ముక్కలు ఇవన్నీ వేస్తే కూర చాలా రుచిగా తయారవుతుంది. టమాటో కొంచెం నీరు ఉంటుంది కదా, అవసరం లేదమ్మా. లేదా ఇంకా అలా వేయించేస్తే కాదు, ఇవన్నీ వేసేలాగా అవి ఉడికిపోతాయి. ఇప్పుడు మనం ఇప్పుడు చూడు, అదిగో మునక్కాయ ముక్కలు వేసామా, పెట్టిన మునక్కాయ ముక్కలు వేసాం. కలుపు నువ్వు మరి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు. ఓకే, చిటికెడు పసుపు కూడా వేసుకున్నాం. కారం వేస్తున్నాం. ఓకే, దీనికి కొంచెం కారం పడుతుంది, ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా మనం, అందువల్ల కొంచెం కారం పడుతుంది. ఓకే, ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాం. ఓకే ఓకే, ఇదిగో ఉప్పు కూడా వేసేస్తున్నాం. టమాటా ముక్కలు వేసిన తర్వాత బాగా వేగాక మునక్కాయ ముక్కలు వేసాం. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసాం, దాని తర్వాత కారం వేసాం, దాని తర్వాత ఉప్పు వేసాం. ఇప్పుడు ధనియాల పొడి వేస్తాం. ఇప్పుడు కలుపు. ఇప్పుడు దాన్ని కలిపిన తర్వాత కోడిగుడ్లు కొంచెం వేయించాలి, లేకపోతే ఎందుకంటే ఈ ధనియాల పొడి వేస్తాం కదా, పచ్చివాసన వస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కూడా వేసాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టి వేయించిన కోడిగుడ్లను ఇందులో వేసేసాం. చింతపండు అది ఎప్పుడు వేస్తావా అని చూస్తున్నాను. వేస్తాను చూడు. మరి చింతపండు మనం ఇవి వేసాం కాబట్టి, టమాటోలు వేసాం కాబట్టి, ఓకే, టమాటో కూడా పులుపు, ఇది కూడా చింతపండు పులుపు కాబట్టి మనం చింతపండు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు దీన్ని మూతపెట్టు, ఒక 2 మినిట్స్ దాన్ని అలా మగ్గని. ఓకే, సరే, అయిపోయిందా? అయిపోయింది. మూత తీసేనా? తీసే.
చూసా ఇలా దగ్గర పడిన దాన్ని ఓకే. ఇప్పుడు మనం ఇగో ఈ పల్లీల పొడి కలుపుతా ఉండి మరి కలుపుతా ఉండాలా? వేరుశనగపప్పు పొడి ఇది వేస్తే కమ్మగా ఉంటుందన్నమాట కూర, ఎక్కువ కమ్మదనం వస్తుంది. వేరుశనగపప్పు గ్రేవీ కూడా కొంచెం చిక్కగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేయను అయితే ఆపేయి, ఏం ఆలోచించకు. చూసావా ఎంత కలర్ఫుల్ గా ఉందో కూర, చూడ్డానికే ఉందండి. ఇంకా తింటే ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించు. అది నేను తిని చెప్తా. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సరే తీ. గుడ్డులు తీ. కొత్త రకంగా ఉంది కదా వంట. బాగుందా మరి? ప్రతిదీ చాలా బాగుంది. దీనికి వంకలు పెట్టాల్సిన అవసరం లేదనుకో. లేదు, అదిగో ఆ పచ్చిమిరపకాయలు పెట్టి గార్నిష్ చేయండి. ఓకే ఓకే, గార్నిష్ కి కూడా రెడీ ఉన్నాయా? మరి ఓకే. చూసావా ఎంత కలర్ఫుల్గా ఉందో మరి. అది ఓకే. మునక్కాయ కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది కదా. మునక్కాయ కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మునక్కాయ కోడిగుడ్డు పులుసు కావాల్సిన పదార్థాలు: చింతపండు పులుసు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, నూనె, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన కోడిగుడ్లు, ధనియాల పొడి, పల్లీల పొడి, ఉడికించిన మునక్కాయ ముక్కలు. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత దాంట్లో ఉడికించిన కోడిగుడ్లు వేసి వేయించాలి. వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఉడికించాలి. తర్వాత ఉడికించిన మునక్కాయ ముక్కలు, పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి వేసి కొంచెం వేయించి ముందుగా వేయించిన కోడిగుడ్లు వేసి చింతపండు పులుసు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి పల్లీల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేయించిన పచ్చిమిర్చితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ.